మీరు గమనిస్తే ఇటీవలి రోజుల్లో ఒక న్యూస్ మళ్ళీ కనిపిస్తోంది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక పెద్ద ట్రేడ్ డీల్ గురించి చర్చలు చివరి దశలో ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఒక రోజులో జరిగిన విషయం కాదు. చాలా ఏళ్లుగా నెమ్మదిగా నడుస్తున్న ప్రాసెస్ ఇది. ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ కి వెళ్లి చూద్దాం. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు కొత్తవి కావు. 2000 ప్రారంభం నుంచే ఈ రెండింటి మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా అప్పటి నుంచే మాటలు జరుగుతున్నాయి. అధికారిక చర్చలు అయితే దాదాపు 2 దశాబ్దాలుగా వివిధ దశల్లో కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మధ్యలో కొన్ని సంవత్సరాలు ఈ చర్చలు పూర్తిగా ఆగిపోయాయి. ఎందుకంటే ఎకానమీ మారింది, గవర్నమెంట్స్ మారాయి, ప్రపంచంలో పెద్ద ఈవెంట్స్ జరిగాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇరుపక్షాల నుంచి చర్చలు ముందుకు వెళ్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ అయినా భారత వాణిజ్య శాఖ అయినా ఒక్క మాట చెబుతున్నాయి, చర్చలు కీలక దశలో ఉన్నాయని. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఇప్పటి వరకు ఈ ఒప్పందం మీద అఫీషియల్ సిగ్నేచర్ పడలేదు. అంటే డీల్ అయిపోయిందని కాదు, డీల్ దగ్గరలో ఉంది అంతే. ఇప్పుడు అసలు క్వశ్చన్స్ కి వద్దాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ట్రేడ్ ఒప్పందాలంటే పేపర్స్ మీద సిగ్నేచర్స్ కాదు, అవి మన రోజువారీ జీవితాన్ని కూడా ప్రభావం చేస్తాయి. ధరలు, ఉద్యోగాలు, కంపెనీల గ్రోత్. ఇప్పుడు భారత పరిస్థితి ఏంటి? మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. మన ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ లో కాంపిటీషన్ పెరుగుతోంది. ఎక్స్పోర్ట్స్ పెరిగితే విదేశాల నుంచి డబ్బులు వస్తాయి. అది ఇండస్ట్రీస్ కి, ఇన్వెస్ట్మెంట్స్ కి, జాబ్స్ కి హెల్ప్ అవుతుంది. అందుకే పెద్ద స్టేబుల్ మార్కెట్ కి యాక్సెస్ రావడం భారత్ కు చాలా కీలకం. ఇక్కడే యూరోపియన్ యూనియన్ యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. యూరోపియన్ యూనియన్ అంటే 27 అభివృద్ధి చెందిన దేశాలు కలిసి ఉన్న గ్రూప్. అది అక్కడ కొనుగోలు శక్తి చాలా అధికం. అంటే మన ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్ళగలిగితే మంచి వాల్యూ వస్తుంది. ఇప్పుడు అసలు బెనిఫిట్స్ ఏమిటి అన్న దానిపై నెమ్మదిగా చూద్దాం. ముందుగా భారత్ కు ఏం లాభం ఉండొచ్చు? మొదటి బెనిఫిట్స్, ఎక్స్పోర్ట్స్ పెరగడం. యూరోపియన్ యూనియన్ అంటే చిన్న మార్కెట్ కాదు, 27 దేశాలు, కోట్ల మంది కన్జ్యూమర్స్. అక్కడికి మన ప్రొడక్ట్స్ వెళ్ళగలిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఫ్యాక్టరీస్ పనిచేస్తాయి. ఫ్యాక్టరీస్ పనిచేస్తే జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఎక్స్పోర్ట్స్, ప్రొడక్షన్, జాబ్స్ అన్న చైన్ బిల్డ్ అవుతుంది. రెండో బెనిఫిట్ స్పెసిఫిక్ సెక్టార్స్ కు ఉండవచ్చు. అనలిస్టులు ఏం చెప్తున్నారంటే టెక్స్టైల్స్, అపారల్, ఫార్మాసిటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్ ఇవన్నీ యూరోప్ లో డిమాండ్ ఉన్న సెక్టార్స్. టారిఫ్స్ తగ్గితే మన ప్రొడక్ట్స్ ప్రైస్ పరంగా స్ట్రాంగ్ అవుతాయి. దాంతో కాంపిటీషన్ ఫేస్ చేయడం మనకు కొంచెం ఈజీ అవుతుంది. మూడో బెనిఫిట్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. ట్రేడ్ డీల్స్ అంటే ఒక్క ఏడాది కోసం కాదు, ఇవి చాలా సంవత్సరాల ప్లానింగ్ తో ఉంటాయి. కంపెనీస్ కి లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు యూరోపియన్ దేశాల సైడ్ చూద్దాం. యూరోపియన్ యూనియన్ కు భారత్ ఎందుకు అవసరం? ప్రపంచంలో సప్లై చైన్స్ మారుతూ ఉన్నాయి. ఒకే దేశంపై ఆధారపడితే రిస్కీ అని చాలా దేశాలు రియలైజ్ అయ్యాయి. ఆ సిచ్యువేషన్ లో భారత్ ఒక రిలయబుల్ ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుంది. పెద్ద పాపులేషన్, గ్రోయింగ్ మార్కెట్, ఇంప్రూవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. అందుకే ఈ డీల్ ఒక భారత్ మాత్రానికే కాదు, యూరోపియన్ యూనియన్ కు స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఒక ట్రూత్ ఉంది, ఈ డీల్ అందరికి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఇవ్వదు. మొదటి ఛాలెంజ్ ఎన్విరాన్మెంటల్ రూల్స్. యూరోపియన్ యూనియన్ ఎన్విరాన్మెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్. కార్బన్ ఎమిషన్స్, పొల్యూషన్ స్టాండర్డ్స్, సస్టైనబిలిటీ రూల్స్. మన ఇండస్ట్రీస్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. లాంగ్ టర్మ్ లో ఇవన్నీ మంచివే, కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది. యూరోపియన్ యూనియన్ డేటా లాస్ వచ్చేసి చాలా టైట్. మన ఐటీ కంపెనీస్ కి ఇది అంత ఈజీ కాదు. సిస్టమ్స్ చేంజ్ చేయాలి, కాంప్లియన్స్ పాటించాలి. కానీ ఇంకో సైడ్ కూడా ఉంది, యూజర్ డేటా సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది. అంటే ఛాలెంజెస్ ఉన్న బెనిఫిట్స్ కూడా అంతే ప్యారలల్ గా ఉన్నాయి. వాట్ వీ నో వర్స్ వాట్ వీ డోంట్ నో. ఇప్పుడు మనం వీటిని క్లియర్ గా డివైడ్ చేద్దాం. మనకు తెలిసింది ఏంటి? భారత్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ చర్చలు చాలా ముందుకు వచ్చాయి. ఇరుపక్షాలు దీనిని చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నాయి. మనకు తెలియంది ఏంటి? ఫైనల్ రూల్స్ ఎలా ఉంటాయి, ఎవరికి ఎంత బెనిఫిట్, ఇవన్నీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ తర్వాతే క్లియర్ అవుతాయి. అందుకే ఇది పూర్తిగా గుడ్ లేదా పూర్తిగా బ్యాడ్ అనే విషయాన్ని అప్పుడే మనం చెప్పలేం. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ గా చూడాలి. కొన్ని రంగాలకు బెనిఫిట్ అతి త్వరగా కనిపిస్తే, కొన్ని రంగాలకు వచ్చేసి అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. చివరిగా చెప్పాలంటే ఈ భారత్ యూరోపియన్ యూనియన్ ఒక ట్రేడ్ డీల్ భారత్ కు ఒక పెద్ద అవకాశం కావచ్చు, అదే సమయంలో కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకొస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్ గా చూడటం కూడా చాలా కష్టం. మీకు ఏమనిపిస్తుంది? ఇది లాంగ్ రన్ లో భారత్ కి ఏమన్నా ఎక్కువ హెల్ప్ అవుతుందా, లేదా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్? రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్.